కాకినాడ జిల్లా గొల్లప్రోలు బీజేపీ పట్టణ కార్యాలయంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో స్వదేశీ గురించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా గండి కొండలరావు మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ భారత్ అంటే స్వాలంబన భారతదేశం అని అర్థం. ఈ పథకం ప్రకారం భారతదేశం దేశీయ ఉత్పత్తులు మరియు సేవలపై ఆధారపడి ఆర్థికంగా స్వయం సమృద్ధిగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా ఈ ప్రచారాన్ని మే 2020లో ప్రారంభించారు అంటూ దీనిలో ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, వ్యవస్థ, శక్తివంతమైన జనాభా మరియు డిమాండ్ అనే 5 స్తంభాలపై దృష్టి సారిస్తారు. దీనికి ప్రధాన లక్ష్యాలు స్వదేశీ పరిశ్రమల ప్రోత్సాహం, స్థానిక పరిశ్రమలు మరియు వ్యాపారాలను బలోపేతం చేయడం ద్వారా లక్ష్యాలు చేరుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డివిఎస్ రాజు, జిల్లా నాయకులు కార్యదర్శి సైతన సత్యకుమారి, పడాల శ్రీను, కర్రి సత్యనారాయణ, అడాప మోహన్ రావు, ఇన్ఛార్జీలు చీపూరి భాస్కర్ రావు, ముడద మార్తమ్మ, కోశెట్టి అడవిరాజు, మేడసాని కామరాజు, వియ్యపు రాములు, తంగెళ్ల బాబురావు, పోతుల వీరాస్వామి, తొగరు వెంకట్రావు, గారపాటి సత్యబాబు, బోడకుర్తి రమణ, ఈపు వెంకటరమణ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గొల్లప్రోలు బీజేపీ పట్టణ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఆదేశాల మేరకు మొన్న జరిగిన సేవా పక్షపాతాలలో కార్యక్రమంలో భాగంగా కూడా కొనసాగుతూ ఈరోజు కూడా ఈ ఆత్మ నిర్భర్ భారత్ అనే కార్యక్రమంలో ఈ గొల్లప్రోలు బీజేపీ పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కార్యక్రమం భాగంగా ముఖ్య వ్యక్తిగా గండి కొండలరావు గారు రావడం జరిగింది. అదేవిధంగా సీనియర్ నాయకులు దాట్ల సూనారాయణ గారు, జిల్లా కార్యదర్శులు సైతం సత్యకుమారి గారు, కరి సత్యనారాయణ గారు, అలాగే మా గొల్లప్రోలు కమిటీ, నియోజకవర్గ కమిటీ కార్యవర్గ సభ్యులు అడప మోహన్ రావు గారు, అలాగే మా టౌన్లో ఉన్న వాళ్ళు వైస్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు కూడా అందరూ ఆదరపి ప్రోగ్రాం ఈ సమావేశంలో చేయడం జరుగుతుంది. ఈ సమావేశం గురించి ఇప్పుడు మన వ్యక్తిగా వచ్చిన ఆయన గండి కొండలరావు గారు మాట్లాడుతున్నారు.